హాయ్ బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోకి లైక్ వేసుకోండి. ఇక వీడియో వచ్చేసి పెద్ద చిత్రం పొద్ది అనేది కొనసాగింపుగా మనం చూస్తున్నాం. రాకముందే అన్ని చర్చలు ఇండస్ట్రీలో నడుస్తున్నాయి, పెద్ద చుట్టూరంగా నడుస్తున్నాయని చెప్పవచ్చు. ఒక హైప్ కోసం క్రియేట్ చేస్తున్నారా ప్రొడ్యూసర్లు, లేక కావాలనే క్రియేట్ చేస్తున్నారా? కొత్త ఇండస్ట్రీలో చర్చకు దారి తీస్తుంది. కొత్తగా టికెట్ రేట్ల చర్చ కావచ్చు, పర్సంటేజ్ గురించి కావచ్చు, మొత్తం మీద అయితే పెద్ద చుట్టూనే తిరుగుతుందని చెప్పవచ్చు. పెద్ద చిత్రానికి క్రేజ్ లేక దీని చుట్టూ ఈ చర్చ చుట్టూ తింపితే క్రేజ్ వస్తుందని భావించి ఇలా చేస్తున్నారేమో అని సగటు అభిమానులు అనుకుంటున్నారు. అభిమానులు కూడా ఈ చిత్రం పైన ఆశలు ఏం పెట్టుకోలేదని చెప్పవచ్చు, మెగా అభిమానులు కూడా. ఎందుకంటే ఈ చిత్రం ఖచ్చితంగా ఒక గేమ్ చేంజర్ లాగా నట విశ్వరూపాన్ని చూపిస్తాడు రామ్ చరణ్ మరొకసారి అని మెగా అభిమానులు ఆశిస్తున్నారు. అలా ఆశలు తొందరలో నెరవేరాలని మనం కోరుకుంటూ, ఇక రామ్ చరణ్ గురించి, పెద్ద సినిమా గురించి ఇక హైప్ లేదు, ఏం లేదు, ఎలా హైప్ తెచ్చుకోవాలని వాళ్ళు పాతులాట ఇంత అంతా కాదని చెప్పవచ్చు. ఇది పెద్ద చిత్రం స్టార్ట్ అయిన నుండి ముగింపు దశకు వచ్చే వరకు చిత్రం వాయిదాల పైన వాయిదాలు పడడం, ఇటు అఖిల్ చిత్రంతో కూడా పోటీ పడి రిలీజ్ కావడం, టైప్ 2 హీరోలతోటి చిత్రం పోటీ పడి థియేటర్లకు రావడం మనం చూస్తున్నాం. టైప్ 2 హీరోలతోటి రావడం అనేది ఒక గొప్ప విషయంగా చెప్పవచ్చు రామ్ చరణ్ గారికి. ఎందుకంటే ఇతను వచ్చేసి టైర్ ఈ టైప్లో ఉంటాడు కాబట్టి, టైర్ 3 కాబట్టి టైర్ 2 హీరోలతోటి పోటీ పడడం అనేది మనం చూస్తున్నాము. గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. టైర్ 3 హీరో వచ్చేసి టైర్ 2 హీరోలతోటి పోటీ పడడం పెద్ద చిత్రం అనేది గొప్ప విషయం అని చెప్పవచ్చు. ఇండస్ట్రీలో ఈ చిత్రం పైన అలాంటి బజ్ లేదు. కానీ మనకు తెలుసు రామ్ చరణ్ గారికి అభిమానులు లేరు. పిఆర్ టీం వచ్చేసి డబ్బులు ఇచ్చిన టీం. పిఆర్ టీం అంటే సోషల్ మీడియాలో డబ్బులు ఇచ్చి మన ప్రచారం చేస్తారు కదా, వాళ్ళతోటి ఇక హైప్ని క్రియేట్ చేసే ప్రయత్నం కొనసాగుతుంది అని చెప్పవచ్చు. పిఆర్ టీం లేకపోతే ఈ పెద్ద చిత్రానికి ఈ మాత్రం కూడా ప్రేక్షకులలో బజ్జు ఉంది అని అనాలా, ఉంది అనుకోండి, కొద్ది గొప్ప ఉంది అనుకోండి. అంటే పిఆర్ టీం వల్ల అలాంటి హైప్ కుదిరిందని చెప్పవచ్చు కొద్ది గొప్ప. బుచ్చిబాబు చిత్రం కాబట్టి బుచ్చిబాబు కూడా ఉప్పెన చిత్రంతో ఒక బి గ్రేడ్ చిత్రం అనుకోవాలన్నా, లేకుంటే అది సి గ్రేడ్ చిత్రం అనుకోవాలన్నా, ఉప్పెన చిత్రం అలాంటి దర్శకుడితోటి చిత్రం తీస్తున్నాడు మన రామ్ చరణ్ కాబట్టి ఈ చిత్రం పైన కూడా కొద్ది గొప్ప హైప్ వచ్చిందని చెప్పవచ్చు పిఆర్ టీంలతోటి. పిఆర్ టీంలు చాలా కష్టపడుతున్నాయి. ఎందుకంటే లైక్లు, షేర్లు ప్రతి పోస్టుకు కూడా మనం చూస్తుంటాము, భారీ లెవెల్లో ఉంటాయి. థియేటర్లకు వచ్చేసరికి ప్రేక్షకుల ఆదరణ కరుమరుగవుతుంటుంది మన రామ్ చరణ్ చిత్రాలకు. ఇప్పుడు చూడండి సోషల్ మీడియాలో అయితే పిఆర్ టీంలు ఊపు మీద ఉంటారు. రామ్ చరణ్ గారి పిఆర్ టీం అయితే మాత్రం ప్రతి పోస్టుకు కూడా ఒక లక్షల్లో వ్యూసులు, లక్షల్లో లైకులు, లక్షల్లో కామెంట్లు ఉండడం మనం చూస్తుంటాము. పిఆర్ టీంలతో సాధ్యం అవుతుంది ఇది. వాస్తవానికి పిఆర్ టీంలు ఉండడం వల్లనే ఈరోజు హీరోగా కొనసాగుతున్న మన రామ్ చరణ్ గారికి ఈ చిత్రం ఒక మంచి జ్ఞాపకాన్ని, ఒక మంచి మరపురాని చిత్రంగా, మరో గేమ్ చేంజర్, మరో ఆచార్యలాగా, మరో వినయ విధారామలాగా ఉండాలని మెగా అభిమానుల ద్వారా, మెగా అభిమానుల తరఫున నేను కోరుకుంటున్నాను. ఇది ఈ వీడియో. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి మన నిప్పు నాగరాజు వల్ల, నిప్పు నాగరాజు వీడియోలు చూడడం వల్ల ఇలాంటి వీడియోలు చేస్తున్నాను నేను. ఎందుకంటే ఇలాంటి వీడియోలకి ఇంప్రెషన్ అని చెప్పవచ్చు మన నిప్పు నాగరాజు ఇంప్రెషన్ తోటే ఇలాంటి వీడియోలకు సాధ్యం అవుతుంది నేను చేయడానికి అని చెప్పవచ్చు. రామ్ చరణ్ గారి చిత్రాలు, గత చిత్రాలు మన ఆచార్య, వినయ విధారామ, గేమ్ చేంజర్ లాగా ఈ చిత్రం కూడా నిప్పు నాగరాజు ఆశీస్సులతోటి ఆ స్థాయికి చేరాలని కోరుకుంటూ ఉంటాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. బాయ్, ఉంటాను.